ఈ పేరు వింటేనే చాలామంది చీదరించుకుంటారు. రోడ్డు మీద కనిపిస్తే ఈసడించుకుంటారు. రైళ్లలో అడుక్కుంటే అసహ్యించుకుంటారు. కనీసం వారిని మనుషుల్లా కూడా చూడరు. కానీ హిజ్రాల గురించి ఈ సమాజానికి తెలిసింది చాలా తక్కువ. వారిలో ఎంతోమంది తెలివైన వారు ఉన్నారు, ప్రతిభావంతులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అయినా మౌనంగా హింసను భరిస్తున్నారు. కారణం వాళ్ళు హిజ్రాలు కావడమే. మన సమాజంలో ఆడమగ కాకుండా మూడో జాతి ఉందని తెలుసు. అదే హిజ్రా జాతి. వీరు సమూహాలుగా జీవిస్తారు. వీరికి సామాజిక ఆదరణ కరువవడంతో అందరూ కలిసి ఒకే ఇంట్లో జీవిస్తారు. వీరి ఇంటికి పెద్దగా ఒకరిని ఎన్నుకుంటారు. వారిని దీదీగా వ్యవహరిస్తారు. వీరు బలవంతంగా డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. ప్రభుత్వం తమను పట్టించుకోకపోవడంతో తమకు గత్యంతరం లేక ఈ మార్గాన్ని ఆచరించవలసి వస్తుందని వీరి వాదన. ఇంకొకరు వ్యభిచార వృత్తిని స్వీకరిస్తారు. ఈ విధంగా చేసేవారు తమ అంగాలను ఆపరేషన్ చేసి మార్చుకుంటారు. రైల్వే స్టేషన్ లేదా బస్ స్టాండ్లలో మనం వెయిట్ చేస్తుంటే భిక్షాటన చేసేవారు చాలా కామన్. అలా భిక్షాటన చేసేవారిలో హిజ్రాలు కూడా ఉంటారు. హిజ్రాలు కాస్త విభిన్నంగా భిక్షాటన చేస్తూ ఉంటారు. డిమాండ్ చేసి మరీ అడుగుతూ ఉంటారు. కోరిన మొత్తం ఇవ్వకుంటే మగవారిని బావా అంటూ, ఆడవారిని అక్క అంటూ విసిగిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఒక్కోసారి హిజ్రాలు దాడులకు దిగుతూ ఉంటారు. దాడులు చేసేవారిలో 10% మాత్రం హిజ్రాలు ఉంటారు. హిజ్రాలు మానవత్వం, ఆత్మాభిమానం కలిగి ఉంటారు. హిజ్రాలు ఇప్పటివారు కాదు, మహాభారతం, రామాయణం కాలం నుంచి వీరున్నారు. హిందువుల్లో మాత్రమే హిజ్రాలు ఉన్నారని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఇతర మతాలలో హిజ్రాలు ఉన్నారని వారి మతాలు చెప్తూ ఉన్నాయి. హిజ్రాలుగా మారడం చాలా అరుదుగా జరుగుతుంది. కొంతమంది పుట్టుకతోనే హిజ్రాగా పుడుతూ ఉంటారు. మన దేశంలో హిజ్రాలను చాలా హీనంగా చూస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో హిజ్రాలు మనుషులను లేదా ఏవైనా సంస్థలను బెదిరించి బయటపెట్టి డబ్బులను లాక్కున్న సందర్భాలు అనేకం కనబడుతూ ఉంటాయి. కానీ గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. ఎంతో కష్టపడి పనిచేసేవారు, అందుకు అనుగుణంగా డబ్బులు తీసుకునేవారు. ఒకసారి గతాన్ని గమనించినట్లయితే బాగా డబ్బున్న కుటుంబాల మహిళలకు సంరక్షకులుగా వ్యవహరించేవారు. వారి కింద సేవకులుగా పనిచేసేవారు. దీంతో ఆ కాలంలో పాలకులు కూడా వీరిని ఎంతో నమ్మేవారు మరియు వీరిపై ఎంతో నమ్మకం ఉంచేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరిని సంఘంలో చెనుచూపు చూస్తారు. అంతేకాకుండా వారిని ఎవ్వరూ దగ్గరికి రానివ్వరు. ఏడాది పొడుగునా ఎన్నో అవమానాలు భరించే హిజ్రాలు సంవత్సరంలో 3 రోజులు ఆనందంతో గడుపుతారు. ఇలా చెప్పాలంటే దానికోసమే ఏడాదంతా ఎదురు చూస్తూ ఉంటారు. అదే హిజ్రాల పండగ. ప్రతి ఒక్కరికి పెళ్లి అనేది జీవితంలో ప్రధాన ఘట్టం. కానీ హిజ్రాలకు అది తీరని కోరికగా మిగిలిపోతుంది అని అనుకోవడం మాత్రం పొరపాటు. హిజ్రాలు కూడా పెళ్లి చేసుకుంటారు. అవును, నిజంగానే పెళ్లి చేసుకుంటారు. హిజ్రాలు పెళ్లి కోసం పెద్ద ఉత్సవమే జరుపుకుంటారు. ఈ పెళ్లి గురించి, హిజ్రాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని ఉలుందూర్పేట తాలూకాలోని కువాంగా గ్రామంలో ఉన్న కూతాండవర్ ఆలయమే హిజ్రాలకు పవిత్ర ఆలయం. చెన్నై నుంచి ఆలయం 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వారు ఈ ఆలయంలోని ఆరాధ్య దైవాన్ని పెళ్లి చేసుకుంటారు. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు గెలవాలంటే ఒక గొప్ప యోధుని బలిదానం జరగాలంట. అలాంటి యోధుడు అర్జునుడే అని గుర్తిస్తాడు శ్రీకృష్ణుడు. కానీ అర్జునుడిని బలిపడం ఇష్టం లేక ఆల్టర్నేటివ్ గురించి ఆలోచిస్తూ ఉండగా అర్జునుడికి నాగకన్య ఉలూపికి జన్మించిన ఐరావంతుడు గుర్తొచ్చి బలిదానానికి ఒప్పిస్తాడు. కానీ బలి అయ్యే ముందు పెళ్లి చేయాలని షరత్తు పెడతాడు ఐరావంతుడు. అప్పుడు శ్రీకృష్ణుడే అతన్ని మోహిని రూపంలో పెళ్లి చేసుకుంటాడు. శ్రీకృష్ణుడికి మోహినితో తాము జన్మించామని, మోహిని భర్త అయిన ఐరావంతుడే తమ భర్త అని చెప్తారు హిజ్రాలు. ఐరావంతుడు మోహినీల వివాహానికి సూచనగా ఏటా హిజ్రాలు తమ ఇష్టదైవాన్ని పెళ్లి చేసుకుంటారు. ఈ సందర్భంగా జరిగే జాతరే కుతాండవార్ ఆలయ ఉత్సవం. ఈ ఉత్సవాల్లో హిజ్రాలు అందంగా తయారయ్యి అలంకరణ ప్రదర్శనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. పూటకో విధంగా అలంకరించుకుని అక్కడ వీధుల్లో తిరుగుతారు. ఈ వేడుకల్లో హిజ్రాలే కాకుండా ఆడవేషంలో మగాళ్లు భారీగా పాల్గొంటారు. ఉత్సవంలో భాగంగా విల్లుపురంలోని హిజ్రాలకు డాన్స్ మరియు అందాల పోటీలు జరుగుతాయి. ఉత్సవం 18 రోజులు జరుగుతుంది. 17వ రోజు మాంగళ్య ధారణ, 18వ రోజు వితంతు అవతారం ఈ వేడుకలు ముఖ్య ఘట్టాలు. మొదట కువాంగా చేరుకున్న హిజ్రాలను గ్రామస్తులు తమ ఇళ్లకు ఆహ్వానిస్తారు. హిజ్రాలంతా కువాంగా ఆలయంలో వెలిసిన ఐరావంతుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. కళ్యాణోత్సవం రోజు రాత్రి పట్టుచీరలు కట్టుకుని వధువులా మారుతారు.
ఐరావంతుడి దర్శనానికి వెళ్ళి పూజారితో పసుపు తాడు కట్టించుకుంటారు. ఆలయ నియమానుసారం మగవాళ్ళు కూడా తాళి కట్టించుకోవచ్చు. అందుకే సమీప గ్రామాల్లోని చాలామంది పురుషులు ఆచారం కోసం 2 చేతులకు 3 గాజులు ధరించుకొని మల్లెపూలు మెడకు పెట్టుకొని చుట్టుకొని పూజారులతో తాళి కట్టించుకుంటారు. తాళి కట్టించుకున్న హిజ్రాలు రాత్రంతా ఆలయం దగ్గరే ఆడుతూ పాడుతూ నృత్యాలు చేస్తూ చెక్కలతో ఐరావంతుడి విగ్రహం చేసి ఊరంతా ఊరేగిస్తారు. ఐరావంతుడి బలికి సూచికగా చెక్క విగ్రహం తలను తెల్లవారి తీసేస్తారు. ఐరావంతుడి బలి జరిగిందని ఏడవడం మొదలు పెడతారు. తలకు పెట్టుకున్న పూలు తాళి బొట్టు తీసేస్తారు. చేతి గాజులు పగలగొట్టుకుంటారు. బొట్టు చెరిపేస్తారు. ఆ తర్వాత స్నానం చేసి వితంతువు సూచనగా తెల్ల చీర రవికా ధరించి అక్కడి నుంచి సొంత ఊళ్ళకు బయలుదేరతారు. దాంతో ఉత్సవం ముగుస్తుంది. మళ్ళీ వచ్చే ఏడాదికి ఇలా ఉత్సవానికి సిద్ధమవుతారు. ఇప్పుడు హిజ్రాలు ఆ విషయంలో ఎలా సంతృప్తి పడతారో తెలుసుకుందాం. హిజ్రాలకు కోరికలుంటాయా? వాళ్లకు కోరిక కలిగితే ఇంటర్ కోర్స్ చేసుకుంటారా? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. హిజ్రాలు పుట్టినప్పుడు అబ్బాయిలుగానే పుడతారు, కానీ వీళ్ళకు వచ్చే ఫీలింగ్స్ అమ్మాయిల్లాగా ఉంటాయి. అంటే జడ వేసుకోవాలి, పూలు పెట్టుకోవాలి, అమ్మాయిలుగా మాట్లాడాలి, అమ్మాయిల్లాగా ఉండాలి, అమ్మాయిల్లాగా రెడీ అవ్వాలి, అమ్మాయిల్లాగా నడవాలి. ఇలాంటి ఫీలింగ్స్ వాళ్ళకు వస్తూ ఉంటాయి. పుట్టుకతో వాళ్ళు మగవాళ్ళు అయినప్పటికీ మేము అమ్మాయిలమని అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. జీన్స్ పరంగా కొంతమందికి ఇలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఇంటర్ కోర్స్ చేయాలి అంటే ఎలా వాళ్లకు ఉండే ప్రైవేట్ పార్ట్ను ఆపరేషన్ ద్వారా కట్ చేసి తీసేసుకుంటారు. అక్కడ ఒక రంధ్రం లాంటిది ఉంటుంది. అది కేవలం యూరిన్ పాస్ చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది. ఆ పార్ట్ దగ్గర వెజినా లాంటి ప్లాస్టిక్ను ఇన్సర్ట్ చేసి చేయించుకుంటారు. నార్మల్గా వాళ్ళకు ఆ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ఎక్కువ కోరికలు కలిగినప్పుడు వారు వేరే పద్ధతిలో ఆ పని చేయించుకుంటారు. ఈ విధంగా వారు అబ్బాయిలతో చేయించుకుని సాటిస్ఫై అవుతూ ఉంటారు. కొంతమంది మాత్రం ఇలాంటి ఆపరేషన్స్ ఏమి చేయించుకోరు, అలానే ఉంచేసుకుంటారు. కానీ వాళ్ళ మాట తీరు కానీ నడవడికి కానీ బట్టలు కానీ అమ్మాయిల్లాగే ఉంటారు.